శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయిన తర్వాత మిక్స్డ్ టాక్ తర్వాత ఫ్లాప్ టాక్ కూడా వచ్చేసి సో చిన్న చిన్న మిస్టేక్స్ చెప్పారు. విఎఫ్ఎక్స్ వర్క్స్ కావచ్చు మిగతా అన్ని కూడా కరెక్ట్ చేశారనమాట. సో ఇప్పుడు ఎట్లా ఉంది అనుకోవచ్చు సినిమా ఫ్లాప్ టాక్ అనేది ఉత్తమ మాటలు కావాలని చెప్పి సినిమా బాగుంది, మంచి సక్సెస్ఫుల్ ఉంది. ఎందుకంటే ఫ్యామిలీలు చూడాల్సినటువంటి స్టోరీ సినిమా కాబట్టి అందరు ఫ్లాప్ గా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు పవన్ కళ్యాణ్ గారి కుట్రతోని. ఇవాళ అంత మంచి సినిమా, ఎంత మంచి కాన్సెప్ట్ అండి, సినిమా మంచి హిట్గా ఉంది. దాన్ని కావాల్సుకొని సినిమా ఫ్లాప్ అయింది, సినిమా థియేటర్లో ఖాళీ ఉన్నాయి, ఆ కలెక్షన్ రాలేదని చెప్పేసి ఉత్తమ మాటలు చెప్తారు. సినిమా మంచిగా ఉంది, మంచి సూపర్ డూపర్గా ఉంది. కావాలని చెప్పేసి ఇట్లా ట్రోల్ చేస్తారు తప్ప సినిమా ఎలాంటి ఫ్లాప్ లేదు. ఎందుకంటే అంటే సినిమాలలో ఏందిగా మొత్తం బట్టలు ఇప్పేసి డ్యాన్స్ చేయడము, లేదంటే ఇక్కడ ఎక్స్పోజింగ్తో డ్యాన్స్ చేస్తే సినిమా ఇటు. కానీ ఇలా ఒక ఫ్యామిలీ చూడాలి, మంచి ఎంటర్టైన్మెంట్ గా, మంచి అందరు కూడా కుటుంబ సభ్యులతో కానీ అందరు కానీ చూసేట లాంటి సినిమాలు ఫ్లాప్ కింద మాట్లాడతారు. అంటే రోజులు మారుతున్న కొద్ది, ఎందుకంటే మన గతంలో జరిగినటువంటి స్టోరీని తీసిర్రు, చాలా సక్సెస్ ఉంది, మంచిగా ఉంది. ఎందుకంటే సినిమాకు ఫ్లాప్ కాదు, అవన్నీ ఉత్తమ మాటలు. సినిమాల ప్రజలందరూ కూడా చూడాలి, సినిమా ఫ్యామిలీతో కుటుంబ సభ్యులతో చూస్తే బాగుంటుంది. ఇప్పుడు కొంతమంది పుష్ప లాంటి మంచి హిట్ అయిన సినిమాలకి రీలోడెడ్ అవసరమా, ఇలాంటి సినిమాలకు అని కూడా కొంతమంది అంటున్నారు. అంటే ఆ సినిమాలకే అవసరమా, ఈ సినిమాలకు అవసరం లేదంటారా? ఎక్స్ప్లెనేషన్ అసలు దీనికి అసలు అవసరమే లేదు. ఎందుకంటే సినిమా బాగుంది. ఇప్పుడు బాగున్నదానికి ఏదో ఒకటి, అంటే మనం ఇప్పుడు మన గతంలో వేసుకున్న థియేటర్ల విషయంలో కూడా ఏదో ఒకటి చేసిర్రు. ఇప్పుడు సినిమా రిలీజ్ అయినాక అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే మంచి అనేది కొద్దిగా టైము ఎక్కువ టైం పడుతుంది. చెడు అంటే సినిమా బాగాలేదంటే ఒకరిని చెడిపోవడానికి అట్లా చేస్తారు, కావాలని చేస్తారు తప్ప. ఇక్కడ సినిమాలో మంచి కంటెంట్ ఉంది, సినిమా సూపర్ డూపర్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మంచి యాక్టింగ్ చేశారు, చాలా బాగుంది సినిమా. పుష్ప రీలోడెడ్ అంటే హిట్ అయింది కాబట్టి రీలోడెడ్ వచ్చింది. ఇప్పుడు బయట ఎక్కడ టికెట్ బుక్ అవుతలేదు, మళ్ళీ రీలోడెడ్ అని చెప్పి రిలీజ్ చేస్తే థియేటర్ కి ఆడియన్స్ వెళ్తారా? దీనికి రీలోడెడ్ చేయాల్సిన అవసరం లేదు అసలు. ఎందుకంటే సినిమా బాగుంది. ఇప్పుడు కావాలని చెప్పేసి ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా తగ్గించాలి, సినిమా ఏ విధంగా ఫ్లాప్ ఇవ్వాలని చెప్పేసి కావాలని చెప్తారు తప్ప ఇలా పుష్ప కన్నా సినిమా ఇది మంచిగా ఉంది, ఇంకా అంతకు సూపర్ డూపర్ ఉంది సినిమా. 4 సంవత్సరాలు కష్టపడి తీసిన సినిమా సక్సెస్ఫుల్గా ఉంది. ఎందుకంటే ఇది మనం చూసుకుంటే ఈ హరిహర వీరమల్లు అనే సినిమా ఫస్ట్ నుంచి సినిమా ఎప్పుడు రిలీజ్కు పెడదామని చెప్పి ఎన్నిసార్లు 11 సార్లు ఎక్స్టెండ్ అయిందో ఆ రోజు నుంచి కూడా ఈ సినిమాని ఎట్లయినా ఫ్లాప్ వేయాలి, కావాలని ఫ్లాప్ వేయాలని చెప్పేసి దురుద్దేశంతో మాట్లాడుతుంది తప్ప సినిమా ఎలాంటి కూడా ఫ్లాప్ కూడా కాలేదు. కావాలనుకొని చెప్పేసి ఇదంతా ఇది రాజకీయ కుట్ర కోణము. అదేవిధంగా ప్రొడ్యూసర్ల మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఈర్ష్యతోని టికెట్ రేట్ విషయంలో కొంచెం ఇబ్బందులు చేసి కావాలని చెప్పేసి సినిమాకు ఫ్లాప్ ఇచ్చారు తప్ప ఈ సినిమాలో సక్సెస్ ఉంది, మంచి కంటెంట్ ఉంది. ఇది ప్రజలందరూ కూడా చూడాలి. సినిమా బాగుంది. ప్రజలారా ఈ దొంగల మాటలు నమ్మకండి, కావాలనుకొని అన్ని ఉత్తుత మాటలు చెప్తారు తప్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సినిమా కాబట్టి. ఎందుకంటే మనం గతంలో వేసుకుంటే ఆరెంజ్ లాంటి సినిమాను కూడా గిట్టే చేసిర్రు. ఎంత సినిమా ఆరెంజ్ లాంటి సినిమాను కూడా కావాలనుకొని వీళ్ళని ఎదగనియద్దని చెప్పేసి అది చేసిర్రు తప్ప ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కాబట్టి కంపల్సరీ ప్రజలు కూడా, తెలుగు రాష్ట్రాల ప్రజలు, భారతదేశంలో ప్రజలందరూ కూడా సినిమా చూడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. జరిగింది రిపోర్టర్, మీరు హ్యాపీనా అని చెప్తే ఆయన కళ్ళలో బాధ కనిపించింది. బాధ అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంత కష్టపడి చేసి 4 సంవత్సరాల కష్టం సినిమా రిలీజ్ అయిందని చెప్పేసి ఆ బాధతో నేను అట్లా చెప్పిండు తప్ప సినిమా హిట్ అని చెప్పిండు ఆయన. ఎందుకంటే బాధతో కూడా ఆయన ఇంత కష్టపడితే ప్రతి దాంట్లో కూడా సక్సెస్ ఉన్నాడు. ఇటు రాజకీయంలో కానీ ఇటు సినిమాలో కానీ సక్సెస్ ఉన్నాడు కాబట్టి కంపల్సరీ అని చెప్పేసి ఆ విధంగా ఆయన ఆ విధంగా మన విధంగా వ్యక్తం చేసిండు తప్ప ఈ సినిమా ఎలాంటి ఫ్లాప్ లేదు, సూపర్ డూపర్ హిట్, అందరు కూడా చూడాలని చెప్పి తెలియజేస్తున్నాం.